హలో అండి. మార్నింగ్ టైం ఏ టిఫిన్ లేదన్నప్పుడు ఒక అరగంటలో ఈజీగా మనకి మైసూర్ బజ్జీలనేవి రెడీ చేసేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోడ్ సైడ్ టిఫిన్ లాగే మనకి బజ్జీలనేవి ఉంటుంది. ముందుగా అయితే ఒక కప్పు తీసుకొని, ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. అందులో అరకప్పు పుల్లటి పెరుగు వేసుకొని, అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపించిన విధంగా అయితే బజ్జీల పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలైనా సరే మనం బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కువ బీట్ చేసుకుంటూ మైదా పిండిని బాగా కలుపుకోవటం వల్ల మనకి రోడ్ సైడ్ బజ్జీల్లాగా ఉబ్బుతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఆయిల్ కూడా పెద్దగా పీల్చవు మనం అలా కలుపుకోవటం వల్ల. కలిపేసుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా నాననిద్దాం ఈ పిండిని. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇంక నానిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోండి. అందులోనే ఒక పావు టీ స్పూను మనం కడుపు నొప్పి సోడా అదే వంటల్లో వేసే సోడా అయితే వేసి మనం కలిపేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బజ్జీ వేసుకొని చూడండి. అది ఉబ్బుతుందో లేదో మీకు తెలుస్తుంది. ఉబ్బితే మనకు ఇంకా బజ్జీలు వేసేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఉబ్బట్లేదు అన్నప్పుడు మరొక కొంచెం సోడా అయితే వేసుకొని కలిపి బజ్జీలు వేసేసుకోండి. ఒక పేపర్ పెట్టుకోండి ఒక ప్లేట్‌లో. దానివల్ల బజ్జీలు తీసిన తర్వాత ఏమైనా ఎక్స్‌ట్రా ఆయిల్ ఉంటే ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా బజ్జీలు బాగా వేయించుకున్నాక ఆ పేపర్ ఉన్న ప్లేట్‌లో అయితే వేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈ వేడి వేడి మీద ఈ బజ్జీలతోటి కాంబినేషన్‌గా నేనైతే కొబ్బరికాయ పచ్చడి చేసుకున్నాను. మరి మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. నా స్టైల్‌లో ఒకసారి బజ్జీలను ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.